ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ మరో 45 రోజుల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది. ఈ ఎగ్జామ్ తొలిసారిగా అయితే ఆన్లైన్లో నిర్వహించబోతుంటే దాదాపుగా ఒక 1 వీక్ పాటు అయితే ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. షిఫ్ట్ల వరకు అయితే ఎగ్జామ్ను కండక్ట్ చేయబోతుంటే ఈ 45 రోజులకు సంబంధించిన ఎగ్జామ్ స్ట్రాటజీ, మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ మీరు పొందాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 18 నెలలకు పైగానే అవుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగిలిన ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న క్రమంలోనే లీకేజీ కారణంగా పలు ఎగ్జామ్స్ రద్దయ్యాయి. ఆ తర్వాత కొన్ని ఎగ్జామ్స్ను రీకండక్ట్ చేయడం, ఆ తర్వాత మిగిలిన ఎగ్జామ్స్ పెడుతుండడం, మధ్యలో గురుకుల ఎగ్జామ్స్ ఉండడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఆ వెంటనే మనకు ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉండడంతో ఇన్ని రోజులకైతే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అయితే జరగబోతుంది అన్నమాట. దాదాపుగా నోటిఫికేషన్ ఇచ్చిన 20 నెలల తర్వాత టీఎస్పీఎస్సీ ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది. అయితే అభ్యర్థులు అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఈసారి ఎగ్జామ్ అనేది వాయిదా పడుతుందట అని అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదు. ఎందుకు వాయిదా పడుతుందని అడుగుతున్నారంటే, ఎంపీ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా సార్, అందుకోసమే వాయిదా పడుతుందని అడుగుతున్నారు. సో పడదు. ఎంపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత మనకు జూన్ 24న ఎగ్జామ్ అయితే ఉంది. అయితే స్థానిక సంస్థలు ఏవైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి ఆగస్టులో జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, జూన్లో జరిగే అవకాశం లేదు, ఆగస్టులో జరగబోతున్నాయి. కాబట్టి వాయిదా పడడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ సంబంధిత సంస్థకు బాధ్యతలు అయితే అప్పచెప్పింది. ఆ సంస్థ కూడా డేట్స్ అనేది టీఎస్పీఎస్సీకి ఇవ్వడం జరిగింది. జూన్ 24 నుంచి 30 వరకు మీ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ నిర్వహిస్తామని ఆ సంస్థ అయితే మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీ కూడా అదే అనౌన్స్ చేసింది. జూన్ 24 నుంచి 30 వరకు ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ను నిర్వహించబోతున్నామని. సో ఎవరైతే వాయిదా కోరుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వాయిదానే మాటను ఏదైతుందో అది పక్కన పెట్టేసి ప్రిపేర్ అవ్వండి. ఈ 45 డేస్ ఏం చేయాలో నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. దాదాపుగా ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చాలామంది అభ్యర్థులు ఈ ప్రత్యేకంగా దీనికోసమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు. అంటే దాదాపుగా వారు ఒక 18 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా వాయిదా కోరడం కరెక్ట్ కాదు, వాయిదా పడదు కూడా. కాబట్టి 45 డేస్లో మనం ఏ విధంగా మన సబ్జెక్ట్ని మనము ఈ స్ట్రాటజీని ఫాలో అయితే సక్సెస్ అవుతామో చూద్దాం. ఓకేనా. ముందుగా పేపర్ 1, పేపర్ 2 అందరు తెలిసిందే. పేపర్ 1 జిఎస్, పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషనల్ మనకు ఉండబోతుంది. ఎడ్యుకేషన్ పేపర్ అయితే ఉండబోతుంది. పేపర్ 1లో దాదాపుగా 11 టాపిక్స్ ఉంటే పేపర్ 2లో ఒక 12 టాపిక్స్ అయితే ఉన్నాయి. కొన్ని మనకు మేజర్ టాపిక్స్ ఉంటే కొన్ని మైనర్ టాపిక్స్ అయితే ఉన్నాయి అనమాట. కొన్ని పెద్ద పెద్ద యూనిట్స్ ఉంటే కొన్ని చిన్న చిన్న యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 45 డేస్లో చూసుకున్నట్టయితే మనకు జూన్ 24 నుండి అంటే ఎగ్జామ్ బిఫోర్ ఒక 10 డేస్ కానీ ఒక 5 డేస్ అయితే ఖచ్చితంగా గ్రాండ్ టెస్టులు రాయడానికే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే మీరు ఇంకొక 35 డేస్లో ఏం చేయాలి అనే అంశాలు అయితే చూద్దాం. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో పేపర్ 1 అనేది చాలా కీ రోల్ను ప్లే చేయబోతుంది. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ సిలబస్ను కలిగి ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామీ కానీ, పాలిటీ కానీ, స్కీమ్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ కల్చరు, అదేవిధంగా తెలంగాణ స్కీమ్స్ వంటి చాలా రకాల అంశాలనేవి ఇందులో ఉన్నాయి. అంటే సిలబస్ అనేది చాలా హెవీగా ఉండడంతో చాలామంది అభ్యర్థులు దీనిపైన నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా జిఎస్లో మంచి స్కోర్ చేసి ఉండాల్సిందే. ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులు ఖచ్చితంగా జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కాబట్టి జిఎస్ పైన నిర్లక్ష్యం చేయకండి. ఎంత వీలైతే అంతవరకు ఫోకస్ చేయండి. ఎక్కువ స్కోరింగ్ ఉన్న టాపిక్స్ పైన అట్లీస్ట్ పట్టనే పెంచుకోండి. ఓకేనా. అంటే మనకు 11 టాపిక్స్ ఉన్నాయి. 11 టాపిక్స్ చదవలేని పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ మనకు ఒక 50% సిలబస్ని పర్ఫెక్ట్గానే చూసుకోండి. ఎందుకంటే మనకు మొత్తం వదిలివేయడం కన్నా ఒక 50% వరకు ఇక్కడ చూసుకున్న పేపర్ 2లో మనం అక్కడ కవర్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి పేపర్ 2లో నేను చాలా స్కోర్ చేసుకుంటా, పేపర్ 1 లైట్ తీసుకుంటా అని అనకండి. పేపర్ 2లో అందరు స్కోర్ చేసుకుంటారు. ఎందుకంటే అందరూ బీఎడ్ అభ్యర్థులే, అందరూ బీఎడ్లో చదివిన టాపిక్సే పేపర్ 2లో ఉన్నాయి. కాబట్టి పేపర్ 2లో అందరూ కూడా దగ్గర మార్క్స్తూనే ఉంటారు. కానీ పేపర్ 1లోనే మనకు స్కోర్ చేసే అభ్యర్థులు చాలా ముందులో ఉంటారు జాబ్ సాధించడంలో. సో ఈ
35 డేస్ మనకు 45 డేస్ ప్లాన్లో చూసుకున్నట్టయితే నేనైతే ఒక 10 డేస్ అనేవి గ్రాండ్ టెస్ట్లకు వదిలేయమని చెప్తున్నాను. అంటే ఎగ్జామ్ బిఫోర్ ఒక జూన్ 24కి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక జూన్ 12 నుంచి జూన్ 22 వరకు ఈ గ్రాండ్ టెస్ట్ల కోసం ప్రాక్టీస్ టెస్ట్ల కోసం వదిలివేయండి. మిగిలిన జూన్ 12 వరకు ఒక 35 డేస్ టైంలో ఒక్కొక్క టాపిక్ వేసుకున్నా కూడా మనకు ఇప్పుడు 23 టాపిక్స్ ఉన్నాయి. 11 వచ్చేసి జిఎస్లో, 12 వచ్చేసి మనకు పేపర్ 2లో ఉన్నాయి. 23 టాపిక్స్ ఉన్నాయి. 23 టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ ఒకరోజు రివిజన్ చేసినా 23 డేస్ అయితే అవుతాయి. కానీ కొన్ని టాపిక్స్ అనేవి ఒక రోజులో అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఒక రోజులో రివిజన్ అవ్వదు. అదేవిధంగా కొన్ని టాపిక్స్ ఒక రోజులో అయిపోతాయి. మనకు 12th టాపిక్ కానీ, 11th టాపిక్ కానీ, 10th టాపిక్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ వంటి టాపిక్స్ జస్ట్ ఒక 1-2 అవర్స్లో అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అంటే మీరు 1 డే అనేది వస్తుంది, కొన్ని ఒక హాఫ్ డేలో అయిపోతాయి. కాబట్టి సైకాలజీ వంటి ఏవైతే పెద్ద టాపిక్స్ ఉన్నాయో వాటిని 2 డేస్ 3 డేస్గా తీసుకోండి. ఈ విధంగా 35 డేస్ ఏం చేయాలంటే మీరు ఒక్కొక్క టాపిక్ని, ఈచ్ టాపిక్ని ఒకరోజు ఫుల్ఫిల్గా రివిజన్ అనేది చేయండి. ఇప్పటివరకు చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఒక టాపిక్ని తీసుకొని ఫుల్ఫిల్గా ఒకరోజు మొత్తం ఆ టాపిక్ని రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా మీకు 35 డేస్ అనేది మీరు చూడండి సరిపోతుంది. అంటే చదివిన అభ్యర్థులు, కొంతమంది అభ్యర్థులు ఇప్పటివరకు సిలబస్ కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంది. వారు ఏం చేయాలి మరి? సో వారు కూడా వీలైనంత వరకు ఒకసారి చదివేసి, అంటే అదే రోజు చదివేసి, అంటే వీరికన్నా ఒక 4 to 5 అవర్స్ అనేది ఎక్కువ కేటాయించండి. చదవని ఎవరైతే కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో కంప్లీట్ చేయని అభ్యర్థులు వారితో వచ్చినప్పుడు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చదువుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైకాలజీ స్టార్ట్ చేసి ఉంటే సైకాలజీ చదువుతూ వెంటనే రివిజన్ చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా 35 డేస్ ఏదైతుందో ఈ 35 డేస్లో ఈ 23 టాపిక్స్ను మీరు ఒక టాపిక్ చిన్నగా ఉంటుంది, దాన్ని హాఫ్ డే కేటాయించుకోండి. ఒక టాపిక్ పెద్దగా ఉంటుంది, 1.5 డే కానీ 2 డేస్ కానీ కేటాయించుకోండి. ఆ విధంగా కేటాయించుకుంటూ 35 డేస్ మీరు ఒక్కొక్క టాపిక్ని రివిజన్ చేస్తూ వీలైతే అదే రోజు ఆ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి. అప్పుడే మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది వస్తుంది. ఎన్ని రోజులు చదివినా మన సబ్జెక్ట్ అనేది ఒడవదు. ఇప్పటివరకు చదివిన అంశాలు ఏవైతేనో అక్కడికే ఆపివేయండి. ఎందుకంటే మీరు చదువుకుంటూ వెళ్ళిన కొద్దీ ఇంకా చాలానే ఉంటుంది, కానీ రివిజన్ ఎప్పుడు చేస్తారు? రివిజన్ చేయాలంటే కూడా మనకు ఖచ్చితంగా టైం అనేది అవసరం. కాబట్టి ఇప్పుడు ఒక 1-2 డేస్ అయినా పర్లేదు, కానీ ఆపేసి ఈ 35 డేస్ అనేది ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఫుల్ఫిల్గా ఆ రోజు మొత్తం రివిజన్ చేసి వెంటనే ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ సంబంధించిన టెస్టులు ఇప్పటికీ నేను చెప్తున్నాను, మన వెబ్సైట్లో ఫ్రీగా ఉన్నాయి. ఎటువంటి డబ్బులు చెల్లించకుండా మీకు టాపిక్ వైజ్ టెస్టులు అయితే అందుబాటులో తీసుకొస్తున్నాను. అంత కష్టపడి మనం టాపిక్లో ఫ్రీగా ఇస్తుంటే టెస్టులు రాయమని ఒక 300-400 మెంబర్స్ రాస్తుంటే ఏ విధంగా నేను అందుబాటులో తీసుకురాగలుగుతాను? డబ్బులు ఇచ్చి మీరు పెయిడ్ ఆన్లైన్ టెస్టులు రాస్తున్నారు, కానీ ఫ్రీగా ఇచ్చే టెస్టులు రాయట్లేదు. ఒక 1500 మెంబర్స్ అన్న రాస్తే నేను ఇంకెక్కువ మొత్తంలో తీసుకొస్తాను కదా. కాబట్టి మీకు టాపిక్ వైజ్ టెస్టులు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వండి. 100% వీటికి మించి ఇంకెక్కువ టెస్టులు నేను ఓన్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీ ముందుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఏ విధంగా మనకు ఎంత టఫ్గా ఉంటుందో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఎక్కువ రెస్పాన్స్ అనేది ఇవ్వండి. ఓకేనా? మిగిలిన ఆ 10 డేస్ ఏదైతుందో 36 నుంచి 45th డే వరకు ఖచ్చితంగా గ్రాండ్ టెస్టులు రాయండి. సో మనకు మార్కెట్లో ఉంటాయి సైకిల్కి సంబంధించి కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ సంబంధించిన ఏవైతే ప్రాక్టీస్ టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు కానీ వివిధ మనకు కొన్ని యాప్స్లో కూడా హెచ్డబ్ల్యూకి సంబంధించిన టెస్టులు ఫ్రీగా ఇస్తున్నారు. లేకుంటే పెయిడ్ టెస్టులు కూడా ఉన్నాయి. అవి పర్చేజ్ చేయండి. ఎక్కువ కూడా ఉండవు, మనకు తక్కువలో ఉంటాయి. ఫ్రీగా పర్చేజ్ చేసి కానీ గ్రాండ్ టెస్టులు మాత్రం ఖచ్చితంగా రాయండి. మన వెబ్సైట్లో కూడా ఖచ్చితంగా 1 or 2 గ్రాండ్ టెస్టులు మాత్రం నేను కండక్ట్ చేస్తాను. ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నేను కండక్ట్ చేస్తాను. ఓకేనా? ఈ విధంగా మీరు ఈ 45 డేస్లో రివిజన్ పైనే ఫోకస్ చేయండి. ఇంకా నేను చదువుతా అంటే మాత్రం మీకు రివిజన్కు టైం ఉండదు. అక్కడ పోయినాక రాయడానికి మనకు క్వశ్చన్ చేయడానికి అంత ఇది కూడా ఉండదు అన్నమాట. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పటివరకు చదివింది ఆపేసి చదివిన అంశాలు మాత్రం పర్ఫెక్ట్గా రివిజన్ చేయండి. ఓకేనా? ఈ హెచ్డబ్ల్యూకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అక్కడ మీరు డైరెక్ట్గా అడగవచ్చు, కాల్ చేయవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా మీరు ఈ 45 డేస్ చేసే ఏదైతే స్ట్రగుల్ ఉందో, మీరు ఈ టైం మేనేజ్మెంట్ చేస్తారో ఈ స్ట్రాటజీని, అంటే నేను చెప్పడం కాదు, మీకు ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంటే దాన్ని అమలు పరిచినా పర్లేదు. కానీ చదివింది మాత్రం రివిజన్, ఆ తర్వాత టెస్టులు లేకపోతే మాత్రం మనం ఎటువంటి సక్సెస్ని పొందలేము. ఇది ఎవరికైనా అడగండి, గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్తే మనకు 100 బుక్లు అయినా చదువుతాం, కానీ అక్కడ మనకు సబ్జెక్ట్ లేనిది ఏం లాభం? 10 బుక్కులు చదివితే జాబ్ రాదు. ఒక బుక్ని 10 సార్లు చదివినప్పుడే మనకు జాబ్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ 45 డేస్ సంబంధించిన నా యొక్క సజెషన్. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా ఏదున్నా కూడా అక్కడ అడగండి.
ఇంకా చాలా మంచి మంచి ఆన్లైన్ టెస్టులు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా టెస్టులు రాయండి. టెస్టులకు సంబంధించిన లింక్స్ కూడా నేను టెలిగ్రామ్లో ఇస్తున్నాను. తప్పకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.